ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆవిడ పొద్దున్నే లేసి వాళ్ళ కిరాణం షాప్ అయితే ఓపెన్ చేసి ఊడుస్తుందంట బయటికొచ్చి. అప్పుడే ఒక ఇద్దరు యువకులు షాప్‌లో ఏదో కొన్నట్టుగా వచ్చి ఆమె మెడలో నుంచి 7 తులాల చైన్ అయితే లాక్కొని వెళ్ళిపోయారంట. భద్రాచలంలో జరిగిందండి ఈ సంఘటన. భద్రాచలంలోనే కాదండి, మొన్న వరంగల్‌లో పోయిన నెల అనుకుంటా అండి. ఆమె పాపం కొంచెం ముసలావిడ. ఆమె కొంచెము ఆమె కూడా బయట ఊడుస్తుంటే ఇద్దరు వ్యక్తులొచ్చి తన మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లారు. ఇలాంటి సంఘటనలైతే ప్రతిరోజు జరుగుతున్నాయి. సో, లేడీస్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బంగారం రేటు పెరగడం వల్ల ఇంకా మనము ఒంటరిగా కనిపిస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని రోజు గమనిస్తూ చూస్తున్న వాళ్ళు కొందరుంటారు. వాళ్ళే ఈ పని చేస్తుంటారు. ఒంటరిగా కనిపించిన మహిళలు గానీ, బయట ఊడుస్తున్నప్పుడు గానీ ఎప్పుడైనా గూడా మన మీద దాడి చేసి అలా బంగారం అయితే ఎత్తుకెళ్తున్నారు. ఇంకా వీళ్ళైతే ప్రాణాలతో ఉన్నారు కాబట్టి ఇంకా నయమండి. కొందరైతే అది కోసుకొని మెడ గూడా తెగి చనిపోయిన వాళ్ళు చాలామందున్నారు. సో, బీ కేర్‌ఫుల్ అండి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు గోల్డ్ మెడలో వేసుకోకుంటే సేఫ్ అండి చాలా. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ అయితే. ఇది స్టోరీ కాదు, రియాలిటీ. సో, బంగారం ఎంత రేటు పెరిగినా కూడా మన మహిళలకే చాలా ప్రమాదం. సో, నేనైతే బన్ దోసనైతే చేశానండి. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. చాలా సూపర్‌గా ఉన్నాయి. సో, మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.